కడప జిల్లా బద్వేల్ డివిజన్లో గురువారం అత్యంత పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఆయా మండలాల్లో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పర్వదిన వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్దం రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 40 రోజుల కఠిన ఉపవాస దీక్షలను చేసి పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున ఉపవాస దీక్షలను విరమింపజేశారు. అసోసియేషన్ తరపున బద్వేల్ ప్రజానికానికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈ రంజాన్ బద్వేల్ ప్రజలకు, ముస్లిం ప్రజలకు ప్రత్యేకమైనది. ఎంత ప్రత్యేకమైనదంటే ఒక రంజాన్లో ఒక గిఫ్ట్ వచ్చింది మాకు. ఈద్గా 1-2 సార్లు నమాజ్ చేసేది ఒక్కసారిగా నమాజ్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. అది మా వైఎస్ అవినాష్ రెడ్డి సారు, అవినాష్ రెడ్డి ఎంపీ గారు, డీసీ గోవింద్ రెడ్డి సారు, ఎమ్మెల్యే సుధా మేడం గారి ప్రోద్బలంతో 2 కార్యక్రమాలు ఈ ఈద్గాను, ఒక 2 భాగాలు ఉన్న ఈద్గాను ఒక భాగంగా తీసుకొచ్చాము. రెండవది, మనము కని విని ఎరగని రీతిలో ఆయన నాయకత్వం ఎందుకు కావాలి, మా సార్ గోవింద్ రెడ్డి సార్ నాయకత్వం ఎందుకు కావాలి అంటే, గొప్పగా మనం ఉన్న భూమిపైన లేకపోయినా చరిత్రాత్మకంగా చెప్పుకునే నగరం నడి బొడ్డున మాకు 1.5 ఎకరా మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఇది మైనారిటీస్కు షాదీఖానా కావాలి అని చెప్పి మా ప్రపోజల్ను గవర్నమెంట్కు పంపించి 50 సెంట్లు కేటాయించి ఇంకా 50 సెంట్లు పార్కింగ్ కూడా కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చిన చరిత్ర, గొప్పతనము డీసీ గోవింద్ రెడ్డి సార్ది. సమాజం ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని ఎప్పటికీ ఆ కుటుంబాన్ని స్మరించుకునే రోజు ప్రతి రంజాన్ పండుగ కానీ, బక్రీద్ పండుగ కానీ కలిసిన ప్రతి ముస్లిం సోదరుడు సంతోషంగా వ్యక్తపరుస్తాడు. ఇటువంటి చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఏదో స్థలాలకు విలువ లేని రోజుల్లో ఈద్గా స్థలాలు కేటాయించడం ఒక విషయం అయితే, ఈరోజు కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఇవ్వడము, 2 కుట్టి మిషన్లు, అన్ని కులస్తులకు కుట్టి మిషన్ సెక్షను, అన్ని కులస్తులకు కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు అన్ని మసీదులలో పెట్టి నేర్పించడము, వాళ్ళకి నేర్చుకున్న తర్వాత వాళ్ళు గిఫ్ట్గా మళ్ళీ ఇవి కుట్టు మిషన్లు, కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఇవ్వడము, నిజంగా ఆ కుటుంబానికి ముస్లిం సమాజము మేము మా ప్రాణం ఆఖరి దశ ఉన్నంత వరకు మా తరతరాలు ఆ కుటుంబానికి రుణపడి ఉంటాయని ఎంత సంతోషంగా ఉందంటే, ఈరోజు చందాలు వేసి సార్ ఈ స్థలం కేటాయించారు చందా ఇవ్వండి అంటే చూశారు, మీరే విలేకరులంతా చూశారు. 30 లక్షల రూపాయలు చందా అయింది. జనాలు ఎంత సంతోషం ఉంది. ఒక పెళ్లి కలిసి చేసుకోవాలంటే బీద మనిషి, మా కులం కమ్యూనిటీ బీదరికం ఎక్కువ. 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు లెక్క అవుతుంది. 1-2 లక్షల రూపాయలు లేకుండా 10,000 రూపాయలు అన్ని కులస్తులకు ఇవి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. మేము మా మాస్ కమిటీ తరఫున, జమాయితే ఇస్లాం మాస్ అసోసియేషన్ తరఫున అందరికీ మేము వాళ్ళ ద్వారా సార్ వాళ్ళ కుటుంబానికి 100 ఏళ్ళు ఆయుష్ సార్కు ఉండాలని, బద్వేల్ ముస్లిం సహోదరులకు అలాగే ప్రపంచంలో ఉండే మొత్తం ముస్లిం సహోదరులందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎంతో ఆకలి దప్పులతో ఎండవేడిని తట్టుకొని ఉపవాసాలుండి 30 రోజులు పూర్తి చేసుకొని ఉన్న వాళ్ళందరికీ నిజంగా కృతజ్ఞతాభివందనాలు. వాళ్ళందరికీ అల్లాహతాలా వాళ్ళ కష్టపడిన దానికి ప్రతిఫలం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. दुआएं अल्लाह तबारक व तआला आज की हमारी इबादत को कबूल फरमाए। इस मौके पर मैं हमारे बद्वेल शहर और डिवीज़न के गवर्नमेंट काजी सैयद शफी अहमद साहब का भी शुक्रगुजार हूँ। उन्होंने अपनी निगरानी में पूरे शहर के लोगों को सुकून के साथ, इत्मीनान के साथ सुन्नत के मुताबिक नमाज अदा करने के लिए इंतज़ाम किया, मेहनत की, खिदमत की। अल्लाह उनकी खिदमत को कबूल फरमाए, दिन दुगनी रात चुगनी उनको तरक्की अता फरमाए। उसी तरह मास कमेटी के लोग भी माशाअल्लाह यहाँ बेहतरीन इंतज़ाम किए हैं, उनके लिए भी दुआ करता हूँ कि अल्लाह उनकी खिदमत को कबूल फरमाए। ख़ासकर शादी खाने का जो काम वो लिए हैं, आज बहुत सारा उनके लिए ताउन चंदा भी हुआ है।
उनका काम आसान हो, इसके लिए भी हम दुआ करते हैं। अल्लाह उनकी दीनी खिदमत को कबूल फरमाए और मज़ीद खिदमत की अल्लाह तौफीक अता फरमाए। आमीन। वाखिर